శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ కంఠకావరంతో ఊగిపోయాడు. ఎయిర్ ఇండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టాడు. పైగా శివసేన అంటే ఇంతేనంటూ తాము ఇలాగే చేస్తాం, ఏం చేస్తారో చేసుకోండి అంటూ రెచ్చిపోయాడు. ఎంపీ గైక్వాడ్ పై చర్యలు తీసుకోవాలంటూ రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అధికార మదంతో శివసేన ఎంపీ ప్రవర్తించిన తీరిది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి వీధి రౌడీలా ప్రవర్తించారు. వీళ్ళ మన నేతలు అనేలా సామాన్యుడు కూడా సిగ్గుతో తలదించుకుంటున్నాడు. పుణె నుంచి ఢిల్లీ వచ్చేందుకు ఎయిర్ ఇండియా విమానం ఎక్కిన గైక్వాడ్ టికెట్ విషయంలో డ్యూటీ మేనేజర్ శివకుమార్ పై ఆవేశంతో ఊగిపోయాడు. ఎంపీకే ఎదురు తిరుగుతావా అంటూ చెప్పుతో కొట్టాడు. బిజినెస్ క్లాస్ టికెట్ కలిగిన తనకు ఎకానమీ టికెట్ ఇవ్వడంతో వివాదం మొదలైంది. బిజినెస్ క్లాస్ టికెట్ అయిపోయిందన్న వినని ఎంపీ గుండాగిరికి దిగాడు. శివకుమార్ చొక్కా చించేశాడు. విమానం ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత మరింతగా రెచ్చిపోయిన గైక్వాడ్ 25 సార్లు చెప్పుతో కొట్టి ప్రభుత్వ ఉద్యోగి పట్ల కనీస మానవత్వం కూడా లేకుండా ప్రవర్తించాడు. బూతులు తిడుతూ చెప్పుతో కొట్టి తన ప్రతాపం చూపాడు. ఎయిర్ ఇండియా ఉద్యోగిపై దాడికి సంబంధించి ప్రశ్నించిన మీడియా ప్రతినిధులకు కూడా అదే దురుసుగా సమాధానం చెప్పాడు ఎంపీ రవీంద్ర గైక్వాడ్. తనని తిట్టినందుకే కొట్టానని, చెప్పుతో 10 సార్లు కొట్టారని నిస్సిగ్గుగా సమర్థించుకున్నాడు గైక్వాడ్. ఎవరు తిట్టినా పడి ఉండడానికి తానేమీ బీజేపీ ఎంపీని కాదని, శివసేన ఎంపీనంటూ తన నిజ స్వరూపాన్ని మరోసారి బయట పెట్టాడు. కేవలం టికెట్ విషయంలో ఆవేశాన్ని ఆపుకోలేకపోయిన ఎంపీ గైక్వాడ్ వీధి రౌడీలా ప్రవర్తించిన తీరును ముక్త కంఠంతో ఖండిస్తోంది మన సమాజం. ఉద్యోగి చెంప చెళ్లుమనిపించిన గైక్వాడ్ ను ఎయిర్ ఇండియా బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. అంతేకాదు ఈ ఘటనపై కేంద్రానికి నివేదిక కూడా ఇవ్వనుంది ఎయిర్ ఇండియా. అటు బాధితుడు శివకుమార్ కూడా తనకు జరిగిన అవమానంపై న్యాయ పోరాటం చేస్తానంటున్నారు. శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ రౌడీజం చూసిన ఎయిర్ ఇండియా ఉద్యోగి శివకుమార్ నోటి మాటలు రాలేదు. పెనుగురాట్లో కళ్లజోడు విరిగిపోయింది. ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. మన ఎంపీల ప్రవర్తన సంస్కృతి ఇలాగే ఉంటే మన దేశాన్ని దేవుడే రక్షించాలని వేదాంత ధోరణిలో మాట్లాడిన బాధితుడు శివకుమార్ తనకు జరిగిన అవమానంపై న్యాయ పోరాటం చేస్తానంటున్నారు. ఎయిర్ ఇండియాకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘోరమైన అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఎయిర్ ఇండియా ఎంపీ గైక్వాడ్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. ఏవియేషన్ మంత్రిత్వ శాఖకు నివేదికను కూడా ఇవ్వనుంది ఎయిర్ ఇండియా యాజమాన్యం. చట్టాలను ఉల్లంఘించడం గైక్వాడ్కు ఇది కొత్త ఏమీ కాదు. గైక్వాడ్పై అనేక క్రిమినల్ కేసులున్నాయి. గతంలో 2 సార్లు మహారాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికైన గైక్వాడ్ జీవితమంతా వివాదాలు, నేరాలమయమే. ఓ క్రైమ్ పోర్టల్ వివరాల ప్రకారం గైక్వాడ్పై 12 కేసులున్నాయి. హత్య, దోపిడీ, బెదిరించడం వంటి కేసులు గైక్వాడ్ స్వభావాన్ని ఎంత క్రూరమైందో చెబుతున్నాయి. గోండా ఎంపీ రవీంద్ర గైక్వాడ్ వ్యవహారంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు స్పందించారు. ఘటనపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు ఆయన. భౌతిక దాడుల్ని ఏ రాజకీయ పార్టీ కూడా సమర్థించదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు అశోక్ గజపతిరాజు. Now any citizen itself hitting an airline staffer, it doesn't make any sense. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎయిర్ ఇండియా ఉద్యోగిపై దాడిని ఖండిస్తున్నాం. దీన్ని ఎవరు సమర్థించరు. ఎవరు ఇలా ప్రవర్తించకూడదు. భౌతిక దాడిని ఏ రాజకీయ పార్టీ కూడా సమర్థించదు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం. ఘటనపై విచారణ జరుగుతుంది. Any democratic person of any political party will encourage, and they always any physical assault will always be condemned. ఎయిర్ ఇండియా ఉద్యోగిపై దాడి వ్యవహారంపై శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే కూడా స్పందించారు. ఘటనపై వివరణ ఇవ్వాలంటూ ఎంపీ గైక్వాడ్ ను కోరారు.
ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీతో పాటు ఇతర రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. बहुत मुश्किल से आपको ये जगह मिली है ना. You are our representative. You are a